మందు సిగరెట్లు తాక్కండి, పోతారు. లోకల్ అయినా నాన్ లోకల్ అయినా. ఇదిగో అంతా ఆడుకో, రెడీ అయినావు? పొరా సచ్చినోడా. హృదయమే అలలై ఎగసే కను విందగు వేడుక ఎదురుగా నిలచి పిలిచే నవయౌవన నాయిక. అన్నా అమ్మాయి ఇదే ఊరు తమ్మి, గది వాళ్ళ పొలం. అవును, ఊళ్ళో కొత్తగా వచ్చినట్లున్నావు, గా పిల్ల జోలికి పోకు. ఇంతకు ఎవరింటికి తమ్మి? కౌసల్యా సుప్రజా రామ పూర్వ సంధ్యా ప్రవర్తతే ఉత్తిష్ట నరశార్దూల కర్తవ్యం దైవమాంధికం. కౌసల్యా సుప్రజా రామ పూర్వ సంధ్యా ప్రవర్తతే ఉత్తిష్ట నరశార్దూల. పా నిమ్మకాయలాగా నిగనిగలాడిపోతున్నాడు. ఇలాంటోడు మొగుడైతే. ఏంటి లైటింగ్ కొడుతున్నావా? అది నీ నీ ఏ సరిగా చెప్పు. నీ జాకెట్కి చూడిపోయింది. అవునా? మరి చెప్పకుండా అలా గుడ్లంపగించి చూస్తావేంట్రా? రా వచ్చి పెట్టు. ఏంటి నేనా? కాదు నీ తాత. అమ్మాయి నేనే మొహమాటం లేకుండా అడిగితే నీకేంట్రా నొప్పి? రా వచ్చి పెట్టు. అయిపోయిందా? అయిపోయింది. ఒకసారి ఇంకోసారి. అక్క ఆగు.
ఒకసారి వెనక్కి చూడు, పొరగాడు మస్తున్నాడు కదా. ఛీ సిగలేదు నాడు. ఎందుకు అక్క? అరే అన్న వస్తుంది చెరు. ఏంద్రా తమ్ముడు ఏం చేస్తుర్రు? ఏంలే అన్న. ఒకటే ఎవరాలు పెడుతుర్రు, ముచ్చట్లు పెడుతుర్రు. ఏం సంగతి? అన్న మొన్న పొలానికి వెళ్ళిన హంస ప్రపోజ్ చేసిన పడిపోయింది. నీకు పడిపోయిందారా? మరి నీ సంగతి నీకు పడిపోయిందన్న. నేను మొన్న గుడికి పోయి ఐ లవ్ యూ చెప్పి లవ్ లెటర్ ఇట్లా ఇచ్చిన. ఎట్లా పడిద్దిరా హంస? నాకు పడిపోయింది. నా కోసం కొబ్బరికాయ కూడా కొట్టిందన్న. ఏ మీరిద్దరు ఆపురా పంచాయతీ. నన్ను చూసి లైన్ వేస్తుందిరా అమ్మాయి. రోజు ఈ నుంచి మజాక్ చేయకన్నా. నాకు లైన్ వేస్తుందిరా నాయన. రోజు ఈ నుంచే పోతుంది. అన్న నాకు పడిపోయిందన్న హంస. హంస వస్తుందన్న. అక్క ఆ ఎదవలు చూడు, ఆ నడక చూడు, ఆ నడుము చూడు, ఆ చుట్టూ చూడు, దాని పక్కన పక్కన చూడు. నడుస్తుంటే నడుపు అబ్బా ఎదవని తనినా అయినా సిగ్గులేదు. అక్క వాడు వాళ్ళని కొట్టాడేమోనే. ఏ నువ్వు సప్పు చేయకుండా నడవే. అరే వీడియో లోపలికి వస్తారు. కొడతాడా ఏంది? ఓ నాయన 10,000 రూపాయలు చెల్లురు. ఓ నాయన నక్క దూకినాడు దూకుతుండ్రా. ఎవరో వీడు ఊళ్ళో ఎప్పుడు చూడలేదు. రే ఎవర్రా నువ్వు? ఇన్ని రోజుల నుంచి ప్రేమగా చూసుకున్న మొత్తాన్ని హరిపోయేలా చేసావు. రేపు ఎవరా ఉంటాం చేయను రా వీడిని. వీడి వాళ్ళ తప్పించుకో. బ్రో వెయిట్. మీరు ఇందాక కామెంట్ చేస్తారే అమ్మాయి పేరేంటి బ్రో? అరే అమ్మాయి పేరు కోసం ఇంత దూరం అది పరిగెత్తి. కాదు బ్రో, ప్లీజ్ చెప్పండి బ్రో, ప్లీజ్ బ్రో. దాని పేరు ఆసిని. ఊర్లో ముద్దుగా హంస అని పిలుస్తాం. అయితే ఏంట్రా? యు మీన్ స్వాన్? చంపేస్తా. ఓకే డైరెక్ట్గా మ్యాటర్ వచ్చేస్తా. ఐ లవ్ దట్ గర్ల్. ఆ అమ్మాయి నాకు సెట్ చేయండి. మీకు ఏం కావాలంటే అది నేను ఇస్తా. బేసిక్గా నాకు కొంచెం అమ్మాయిలు అంటే భయం. సో మీరే సెట్ చేయాలి. బ్రో నాకు ఇష్టం ఉంటుంది. ఏం నాకు నచ్చు. చంపేస్తా. అరే బండోడా, వానికైతే ఎలాగైతే అమ్మాయి పడదు. వాడు ఏది కావాలంటే అది ఇస్తా ఉంటాడు మనకి. వానికి పడ్డట్టు కవర్ చేసి మనం వాని దగ్గర తాగి తిని ఫుల్ ఎంజాయ్ చేద్దాం రా. ఓకే మామ ఓకే. మాకు ఈ డీల్ ఓకే తమ్మ. అమ్మాయ్యా. బ్రో అమ్మాయి గురించి ఓ 4 మాటలు చెప్పొచ్చుగా? రే కేసీఆర్ మందిరా, జాగ్రత్త. మందు బాబులం మేము, మందు బాబులం, మందు కొడితే మాకు మేమే మహారాజులం. భయ్యా అమ్మాయి గురించి తమ్మి వీడోటి ఈడోటి నేనోటి 3 చెప్తాం, 4 నువ్వు చెప్తామ్మి. ఓకే తమ్మి ఆ పిల్ల అన్నా రెస్పెక్ట్. ఓ తమ్మి హంస చిరబొట్టులు డొప్పుకొని నడుస్తుంటే అబ్బా
హెల్మెట్ రాబట్టే ఇగో హంస, ఊర్లో మన ఇద్దరి మధ్య అది జరుగుతుంది అనుకుంటున్నారు. దాన్ని నిజం చేద్దామా? అదేదో ఏంట్రా? లవ్వు. లవ్వా? ఇగో ఇదేంట్రా? లవ్ లెటర్. అవునా? నెల 16 రోజుల కోసం రాసిన. సర్లే కానీ ముందట తిరిగి దేవుడు దండం పెట్టుకో. హంస చంపాలి కదే. అది తమ్మి. అబ్బా, అంత బాగా చూసుకుంటుందా అన్న? తమ్మి ఇగో హంస, ఈ బక్కబ్బాయి నేను పెళ్లి చేసుకున్నామంట, ఏమంటావు? ఏంట్రా పెళ్ళా? చేస్తా. పెళ్ళంటే కొడతారు హంస. అంత మంచి హ్యాబిట్స్ ఉన్నాయా? ఏ రవి, నువ్వు చెప్పరా. అరే 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 ఏంట్రా? నా జుట్టులు అవుతావరా సచ్చినోడా? పైగా నీ మొహానికి లవ్ ఒకటి. వదిలేవే హంస, వదిలేవే. ఊర్లో ఎవరైనా చూస్తే బాగుండదు, వదిలేవే. హంసేంద్ర, హంస నీ అయ్యా ఇంకొకసారి నా జోలికి వస్తే సంపేస్తా. అంత బాగుంటుందానా? రే చంపేస్తా. 3 అయిపోయినాయి, 4వది నువ్వు చెప్పు. ఓ, చెప్పేదేం లే, పోయి ప్రపోజ్ చేయడమే. కానీ ఎలా? అమ్మాయిలంటే నాకు భయమే. నీకేం భయం తమ్మి? ఈ బక్కోని తీసుకో. అన్నిరికించారేంట్రా? వీడికి మందు ఎక్కువ అయిందిరో. అన్నా అన్నా, నువ్వు సిగరెట్ తాగుతుంటే హీరో లెక్కున్నావే. ఈ స్పెట్స్ పెట్టుకో, ఇంకా ఎదిరిపోద్ది. అన్నా నువ్వు తోపే. అన్నా అన్నా అన్నా, ఎలాగైనా అమ్మని సెట్ చేయన్నా ప్లీజ్ అన్న. ఏం భయం లేదు తమ్మి, నేనున్నాగాపా. అన్నా అన్నా, అమ్మ ఎక్కడే ఉందన్నా? అన్న పోయే చెప్పనా? అన్నా నాన్న చెప్పనా? పోనా చెప్పనా? ఏ పో. వచ్చి దీని కాలకాడ పడ్డా కదరు. అన్నా నీ కాళ్ళు వణుకుతున్నాయిందే. చలికాలం కదా తమ్మి, అట్లనే ఉంటాయి. ఓ అన్నా, మరి నా ఆయన ఒకట్లేదేందే? చంపేస్తా.
నువ్వు చెప్తామ్మే నేనున్నగా నీకేం భయం లేదు. ఏంద్రో ఆనేసుకొచ్చినావు మళ్ళీ లవ్వా? వామ్మో నువ్వు మళ్ళీ స్టార్ట్ చేసినావు అక్కో నీ జంప్. నీకోదన్నా నీ లవ్ కోదన్నా వదిలేయండ్రా నాన్న. రేపు అక్కడ నన్నేంట్రా అలా వదిలేసి వచ్చావు? సారీ తమ్మి, అసలు ఏమైంది తమ్మి? ఇగో ఆడు చూడు అన్నా, మీరు కూడా చూడండి అన్నా. అన్నా రే రే రేపు అక్కడ ఓ నీ అమ్మాయి జంపు. రేయ్ ఎక్కడ పోతున్నావు? ముచ్చటేం చెప్పు. అది అది ఏ ఆపు నీ నత్తిగోలా చెప్పా. ఐ లవ్ యూ. ఇది చెప్పడానికి ఆ నసుకుడు ఎందుకు రాబాయ్? ఏ ఊరు మీది? ఏంది హైదరాబాద్. ఏంది హైదరాబాద్. ఆడ ఆడంగులు నచ్చలేదా? నా మీద పడ్డావు? ఆహా, ఆడ అమ్మాయిలు పైసలు ఆడుంటే ఆడకపోతారు. ఈడ స్వచ్ఛమైన ప్రేమ దొరుకుద్దని ఆడకొచ్చిన. ఆహా, కానీ మా అయ్యకి ఇసోంటి అన్నీ నచ్చవు. అంటే నువ్వు నన్ను లవ్ చేస్తున్నావా? అవును, ఆ రోజు చూసినాగా నుంచి. అయితేదా? ఆగాగాగాగు, లేపుకపోయి పెళ్లి చేసుకునే ఉద్దేశం ఏమన్నా ఉంటే చెప్పు, లవ్ చేస్తా. ఏంటి లేపుకుపోవాలా? అందులో ఉంటామి, మాకెవ్వరికి ఓకే చెప్పలే, నీకు చెప్పింది లేపుకోమో. ఏ ఊకానా, ఆడనేమో పైసలు ఆడుంటే అడగబోతున్నారు, ఈయనేమో డైరెక్ట్గా లేపుకుపోమన్నారు. ఆ అబ్బాయిలు నమ్మకాలు చేసి ఆడుకుంటున్నారు. అవునన్నా. అంతే అంతే. అసలు లవ్ అంటే ఏంటన్నా? బైక్ రైడ్లు, సినిమాలు, షికార్లు, తిరగడాలు, అన్న చూస్తాడు నాన్న చూస్తాడు అని తప్పించుకుంటూ తిరుగుతూ కిస్సులు, హగ్గులు, ఇంకా ముందుకు పోతే చాలా. ఇవన్నీ లేకుండా లేకపోమంటది ఏంటన్నా? ఇవన్నీ పెళ్ళైన తర్వాతకి కూడా చేసుకోవచ్చు. రారా నమ్మ కూడా. ఆడికి మంది ఎక్కువైనట్టుండి పనుకోరా తమ్మి కొట్టినా.